ఏదైతే కూటమి ప్రభుత్వం రైతుల దగ్గర నుంచి మరో 44,000 ఎకరాల భూమిని సేకరించాలని చెప్పేసి సిఆర్డీఏ అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారో దాని మీద స్థానికంగా ఉన్నటువంటి అమరావతి రైతులంతా కూడా ఫైర్ అవుతున్నారు. గతంలో ఏ రైతులైతే భూములు ఇచ్చారో రాజధాని కోసం వాళ్ళకి ఇప్పటివరకు దిక్కులి దివాణం లేదు. ఫ్లాట్లు వేసి ఇస్తానన్నారు, ఇప్పటివరకు వాళ్ళకి ఫ్లాట్లు ఇవ్వలే. వాళ్ళ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. వాళ్ళకే దిక్కు దివాణం లేకుండా ఉంటే మరో 44,000 ఎకరాల భూమిని పంట పొలాలనే సేకరించాలంట. మరి ఆ రైతులు ఎటుపోవాలా? అందుకని చెప్పేసి ఏదైతే పాత రైతులు ఉన్నారో వాళ్ళంతా కూడా గగ్గోలు పెడుతున్నారు. ఫస్ట్ మాకు న్యాయం చేయండి అయ్యా, తర్వాత కాబట్టి మీరు 44,000 ఎకరాలు సేకరిస్తారో లేదా 1,00,000 ఎకరాలు సేకరిస్తారో సేకరించుకోండి. ఫస్ట్ మేము రాజధాని కోసం ఇచ్చేటువంటి ఏవైతే పంట భూములు ఉన్నాయో వాటికి న్యాయం చేయండి. మాకు మీరు న్యాయం చేయకుండా ఏవివో ఇంకా 1,00,000 ఎకరాలు అంటారు, అవి అంటారు, ఇవి అంటారు అని చెప్పేసి రైతులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో నారా చంద్రబాబు నాయుడు గారిని దేవుడు అని చెప్పేసి కొలిచారు. ఇప్పుడు అదే నోటితోనే దెయ్యము అనేసి శాపనార్థాలు కూడా పెడుతున్నారు అదే రైతులు నారా చంద్రబాబు నాయుడు గారిని. ఇది తప్పు కదా. ఇప్పుడు అక్కడ 3 పంటలు పండే పంట పొలాలు అవన్నీ కూడా వాటిని రైతుల దగ్గర నుంచి లాక్కొని అక్కడేదో బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టేస్తాం, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేస్తాం, భూముల్ని ఫ్లాట్లాగే వేసి ఫ్లాట్లు అమ్మి మీకంతా కూడా డబ్బులు ఇస్తాం. ఏంది ఇదేమో రియల్ ఎస్టేట్ వ్యాపారమా? ప్రభుత్వాలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాయా లేకపోతే ప్రజలకు ఏమైనా సరే మేలు చేసే పనులు ఏమైనా సరే చేస్తారా? దీనికి సంబంధించి జమీన్ రైతు పత్రిక ఒక కథనం కూడా రాసింది. దేవుడన్న నోటితోనే దెయ్యమనే శాపనార్థాలు నారా చంద్రబాబు నాయుడు గారిని. తప్పదు ఇంకా, ఎందుకంటే ఆ విధంగా రైతుల్ని మభ్యపెట్టడానికి తయారైపోయాడు నారా చంద్రబాబు నాయుడు గారు. అదనంగా 44,000 ఎకరాల ప్రతిపాదనతో అక్కడ ఉన్నటువంటి రైతులంతా కూడా తిరుగుబాటు కూడా స్టార్ట్ చేస్తున్నారు. రాజధాని ప్లాట్ల ధర పాతాళానికి దిగజారిపోతున్నది. మోదీ గారి పర్యటన తర్వాత అమరావతి రైతులు కొత్త ఉద్యమం కూడా స్టార్ట్ చేయబోతారంట. ఇది జమీన్ రైతు పత్రికలో వచ్చినటువంటి కథనం. ఇంకా వాళ్ళు రాశారు, ఏమని రాశారంటే, అమరావతి రాజధాని గ్రామాల రైతులకు చంద్రబాబు నాయుడు గారు దేవుడితో సమానం. ఆయన బొమ్మకు పాలాభిషేకం కూడా చేస్తుంటారు. 10 ఏళ్ల క్రితం ఆయన మాట మీద నమ్మకంతో విలువైన భూములు ప్రభుత్వానికి అప్పచెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ త్యాగం వృధా అయిపోయిందన్న ఆవేదన ఆ రైతుల్లో కూడా ఉండిపోయింది. తమ పొలానికి కౌలు కోసం భీకరమైన భూ పోరాటం చేయవలసి వచ్చింది. ఎన్నికల్లో జగన్ ఓడిపోగానే పీడ విరగడైంది అనేసి అనుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు తమకు న్యాయం చేస్తారని చెప్పేసి గంపెడాసి పెట్టుకున్నారు. దానికి తగినట్టే అమరావతి ప్రాంతంలో శరవేగంగా నిర్మాణాలు కూడా మొదలు కావడంతో రైతులు కూడా సంతోషంగా ఎదురు చూశారు. కానీ తామెవరిని దేవుడిగా ఆరాధిస్తున్నారో అదే చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్టుండే తమ నెత్తిన పెద్ద బండరాయి విసిరేయడాన్ని ఆ రైతులు తట్టుకోలేకపోతున్నారంట. కొత్తగా 44,000 ఎకరాల భూమి సేకరిస్తున్నామని చెప్పేసి సిఆర్డీఏ చేసినటువంటి ప్రకటన అమరావతి రైతుల నెత్తిన పిడిగోలే పడింది. వారి నవనాడులు కృంగిపోయినట్లయిందంట. ఈ ప్రకటన వెలువడగానే రాజధాని ప్రాంత భూముల ధరలు కూడా పాతాళానికి పడిపోయాయంట. గజం 40,000 నుంచి 60,000 పలికినటువంటి ఫ్లాట్ ధరలు 10,000కు కూడా కొనే దిక్కులేదంట ఎవరు. ఆ విధంగా దిగజారిపోయాయంట. అదే జరిగితే ఆ రైతుల పరిస్థితి ఏమిటో ఊహకు కూడా అందదు. వారి త్యాగానికి చేసిన పోరాటాలకి విలువ లేకుండా పోతుంది. వారి బ్రతుకులు చట్టబండలు అవుతున్నాయి. శరాఘాతం అంటే ఈ పరిణామాలని జీర్ణించుకోలేకపోతున్నారు. అమరావతికి ఇప్పటికే 33,000 ఎకరాల భూమి సేకరించింది కూటమి ప్రభుత్వం గతంలో. అదనంగా అక్కడే మరొక 21,000 ఎకరాల ప్రభుత్వ భూమి కూడా ఉన్నాయి అక్కడ. అంటే ఈ మొత్తం కలుపుకుంటే 54,000 ఎకరాలు. అంటే సరిపోదా రాజధానికి? ఇవి కాకుండా మరో 44,000 ఎకరాల భూమి సేకరిస్తారంట. ఏం చేసుకోవడానికి? రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏమైనా చేసుకుంటారు ఏంది? మోదీ గారి పర్యటన ఉందంటే ఇప్పుడు అమరావతి పర్యటన. ఆ పర్యటన అయిపోయిన తర్వాత రైతులంతా కూడా ఉద్యమం స్టార్ట్ చేయడానికి మళ్ళీ ప్లాన్ చేసుకుంటున్నారు. ఏదో చంద్రబాబు నాయుడు గారు వచ్చేస్తే మా భూములు పొలోమని వెళ్ళిపోతాయి, అమరావతిలో కట్టడాలు పరిగెత్తుకుంటా కట్టేస్తారు, బిల్డింగ్లు లేసిపోతాయని చెప్పేసి ఆశపడ్డారు. తీరా ఇంకా ఎక్కువ మంది రైతుల దగ్గర నుంచి భూమి లాక్కోవడానికి ప్రయత్నాలు చేస్తుంది కూటమి ప్రభుత్వం. ముందు పరిణామాలు ఏ విధంగా ఉంటాయో చూడాలా.